రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, దిస్ ఇస్ శౌర్య. మనం ఎవరితోనైనా పోల్చినప్పుడు నువ్వు వాళ్ళ ఉన్నావు, నువ్వు వీళ్ళ ఉంటావు, ఇలా ఉండొచ్చు కదా అని అనేటప్పుడు ఏంటంటే ప్లీజ్ నన్ను అలా కంపేర్ చేయకు, నాకు నచ్చదు అని అంటూ ఉంటారు. ఆల్మోస్ట్ ఇదే వింటాం మనం. దాన్ని యాక్సెప్ట్ చేసే వాళ్ళు చాలా అరుదుగా ఉంటారు. అది పెంపకంతో రావచ్చు, లేదా జీన్లో రావచ్చు, లేదా ప్రపంచంలో కొన్ని చూసి కూడా ఆ తత్వం మనకి అలవాటు కావచ్చు. సో ఇలాంటి రియాక్షనే రామ్ చరణ్ నుంచి వచ్చింది. అసలు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలేరు. అవునా ఇలా అన్నాడా అని అనిపిస్తుంది. సో ఏమన్నారు అసలు, దేనికి సంబంధించి మ్యాటర్, ఇది మనం మాట్లాడదాం. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమన్ గారు ఉన్నారు. నమస్తే. నమస్తే అండి. మీరు చెప్పగానే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. నిజంగానా అని నేనే షాక్ అయ్యాను అసలు. మేబీ మరి ఆ ఇంటర్వ్యూ చూసిన వాళ్ళు కూడా అట్లానే షాక్ అయి ఉంటారు. షాక్ అంటే ఇట్ మీన్స్ అంత ఇదిగా ఉన్న మనిషి అంత ఒదిగి ఉండడం అనేది, ఎదిగే కొద్దీ ఒదగడం అనేది అక్కడ కనిపించింది. సో ఎట్లా అసలు రామ్ చరణ్ ఏమన్నారు, ఏంట డిస్కషన్ అసలు? మీరు చెప్పినట్టుగా కొంతమంది యాక్సెప్ట్ చేయరు. మిమ్మల్ని నేను శౌర్య మీరు పలానా యాంకర్ లాగా చేస్తున్నారు అంటే అదేంటి మేడం, నేను నా బాణి నాదే, మీరు అలా ఎలా అంటారు, కొంచెం కోపం వస్తుంది, గొంతులో కొంచెం రేజ్ అవుతుంది గొంతు. సో మనం మంచి తీసుకోవాలి. అవును. ఇప్పుడు మిమ్మల్ని నేను చెడుగా మాట్లాడితే యూ మే హర్ట్, కానీ మంచిది అనుకోండి, మిమ్మల్ని నేను ఒక ఉన్నతమైన వ్యక్తితో పోల్చినప్పుడు మీరు ఆనందపడచ్చు. అవును. ఇప్పుడు మీరు పాట పాడతారా, బాబులే సుశీల్ గారిలా పాడారండి అంటే ఎంత ఆనందం. నిజంగా సుశీల్ గారిలా పాడు ఉండరు, అవును, కానీ మీకు ఆ ఫీల్ ఇస్తున్నారు మీరు. అవును, మీకు అర్థమైంది కదా. అంతే అర్థమైంది. సో అక్కడ మీరు యాక్సెప్ట్ చేయొచ్చు. కొంతమందికి ఆ ఈగో ఉంటుంది, నేనే అంత, అవును, నాది నాది నేనే. అక్కర్లేదు. మనం ఎంత కాదనుకున్నా మనం చూసో లేదు మనకి ఏమంటారు జీన్స్ లోనో ఎలాగోకలా మనకు వస్తుంది ఏదైనా కూడా. కొన్నిసార్లు ఏమవుతుంది, పోలిక. సో రామ్ చరణ్ ని ఒక ఆంగ్ల మీడియా రిపోర్టర్ అడిగాడు, మీరు చూశారు కదా నారా లోకేష్ని, చంద్రబాబు నాయుడు 4వ ముఖ్యమంత్రి అయ్యారు, ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి కూడా నారా లోకేష్ ఎప్పుడూ దాన్ని వాడుకోలేదు, అంటే ఆ పవర్ని. నారా లోకేష్ తనందరూ తాను ఎదిగొచ్చారు, అంటే సెల్ఫ్ మేడ్ పర్సన్ అని. అలాగా నారా లోకేష్తో మిమ్మల్ని పోల్చొచ్చా రామ్ చరణ్ని, మీరు అంతేనా అంటే అబ్సల్యూట్లీ అన్నాడు. ఇతని ప్రశ్న అడిగేటప్పుడు అక్కడ ఉపాసన కూర్చుని ఉన్నారు ఆడియన్స్ లో. యూ హ్యావ్ టు సీ హర్ ఫేస్, ఎంత ఈగర్ గా, అంటే ఏం చెప్తారు ఇతను అని చూస్తూ ఉన్నారు ఆవిడ. సో రామ్ చరణ్ అలా అన్నాక, రామ్ చరణ్ కూడా అంతే, చిరంజీవి కొడుకైనా కూడా తను మంచి మగధీర చేశారు, ఆర్ఆర్ఆర్ చేశారు, పెద్దకి తాను మలుచుకున్నాడు. సో నాకు ఏం నచ్చిందంటేనండి, ప్రజెంట్ జనరేషన్లో వీళ్ళు చూడండి, ఇంత డబ్బులు ఉన్నాయి, తండ్రికి అంత పేరు ఉంది, కూర్చుని తింటే తరగని ఆస్తి ఉంటుంది, కానీ దే వాంట్ టు ప్రూవ్ దెమ్సెల్వ్స్. అవును. అంటే ఇప్పుడు వారసత్వం అనేది పక్కన పెడితే వాళ్ళ వారసత్వాన్ని కూడా ఎన్కాష్ చేసుకోవాలని అనుకోవట్లేదుగా. మీరు ఎవరిని తీసుకున్నా ఎనీ ఫీల్డ్, ఇవాళ సినిమాల్లో మహేష్ బాబు కావచ్చు, అల్లు అర్జున్ కావచ్చు, లేకపోతే రామ్ చరణ్ కావచ్చు, ఇంకా ఇప్పుడు మీరు ఎవరిని తీసుకున్నా కూడా మేము సొంతంగా మేము పేరు తెచ్చుకోవాలి, సొంతంగా కష్టపడాలి, ఆ హీరో కంటే నేను కొత్తదనం చూపించాలి. అవును. డే బై డే ఇంప్రూవ్మెంట్ అనేది చేసుకోవడం అన్ని రకాలుగా. అవును, వాళ్ళు అన్ని రకాలుగా మారుతున్నారు. భాష విషయంలో కావచ్చు, బాడీ విషయంలో కావచ్చు, లేకపోతే ఎలాంటి క్యారెక్టర్ చేయడానికైనా ముందుకు రావడం, ఇది చాలా ఆరోగ్యకరంగా ఉందండి మనకి. ఇవాళ తెలుగు సినిమా ఇండస్ట్రీ కావచ్చు, లేదు ఎస్పెషల్లీ మీరు టీడీపీ, జనసేన ఈ పార్టీలు తీసుకుంటే, పార్టీల్లో పిల్లలు కూడా అలాగే ఉన్నారు. మన చింతకాయల విజయ్ రాజ్యసభకు ఎంపికయ్యారు, అయ్యన పాత్రుడు గారు అబ్బాయి. ఎంత హంబుల్ అంటే అబ్బాయి, అది ముచ్చటేస్తుంది మనకి. ఎంత ఎదిగినా కూడా తండ్రికి పేరు నిలబెడుతున్నారు వీళ్ళందరూ. ఇది నేర్చుకోవాలండి మనం. కానీ రామ్ చరణ్ లో అది కనిపిస్తుంది మేడం. ఎక్కడ మీటింగ్స్ అవి అయినప్పుడు కూడా చాలా ఒద్దిగ్గా ఉంటాడు. మీటింగ్స్ అయినా కూడా ఎక్కడ కూడా చాలా అది బాగుంటుంది అంటున్నా. ఇప్పుడు చిరంజీవి గారే చాలా హంబుల్ ఉంటారు చాలా చోట్ల. ఆయన ఎంత బాగా మాట్లాడతారు. నేను అంటున్నది ఏంటంటే, మనం నేర్చుకోవాలి ఇవన్నీ, యూత్ నేర్చుకోవాలి, ముఖ్యంగా వాళ్ళ ఫ్యాన్స్ నేర్చుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, పవన్ కళ్యాణ్ అలాగే ఉంటారు. అంటే ఎవరు ఎక్కడ ఎలా ఉండాలో. ఇప్పుడు ఉదయం దగ్గర అతను ఒక కొడుకులా అయిపోతాడు పవన్ కళ్యాణ్, ఆవిడ కూడా కొడుకుని మించి చూసుకుంటుంది. మనం అలాంటి కుటుంబ బంధాలు అలా నేర్చుకోవాలి. అంటే ఇప్పుడు సినిమాలు చూసి మనం ఎలా ఇన్స్పైర్ అవుతున్నామో,
సినిమా వాళ్ళ కుటుంబాలు చూసి కూడా మంచి తీసుకోవాలి. చెడు జోలికి వెళ్ళకండి. చెడు జరిగినవి ఉంటాయి, అవి చూసి ఓహో మనం ఇలా ఉండకూడదు అనుకోవాలి. సో రామ్ చరణ్ ఇచ్చిన ఆన్సర్ చాలా బాగుంది. సో నారా లోకేష్ మంగళగిరిలో ఎంత కష్టపడ్డారు, ఎలక్షన్స్ అప్పుడు ఆయన పెట్టిన బాధలు, అందుకే రెడ్ బుక్ బయటకు వచ్చింది. 5 ఏళ్ళు ఆయన కష్టపడ్డారు, మంగళగిరిలో తిరిగారు, వాళ్ళతోటి మమేకం అయ్యారు, నెగ్గారు మంచి బంపర్ మెజారిటీ తోటి. నెగ్గాక కూడా ఊరిని మర్చిపోవాలా, వాళ్ళకి కావాల్సినవన్నీ చేశారు. ఇప్పుడు కూడా చాలా సింపుల్ గా చాలా హంబుల్ గా ఉంటాడు ఆయన. ఇలాగే ఉండాలని కోరుకుందాం. రైట్ మేడం, థ్యాంక్